మీ కుటుంబానికి వెసులుబాటు, ఇక్కడ ఆర్థికంగా పైకి రావడానికి పనులు, ప్రత్యేక జిల్లా, రేపు పోలవరం ఒక టూరిజం కేంద్రం, ఈ ఏరియా మొత్తం అంతా ఇది అవుతుంది. మీ ఆలోచన ఏంటి? నువ్వు దీంట్లో ఏ విధంగా మీరు పైకి వస్తావు? మీ పిల్లలకే కదా, మీకు కూడా పరీక్ష. ఇప్పుడు ఆలోచన 1 by 1. అదే పిల్లల్ని ప్రభుత్వ స్కూల్లో పెట్టి చదివించడం వల్ల పిల్లలకి చక్కగా గవర్నమెంట్ ఈ ప్రభుత్వం బాగా అన్ని సహాయ సహకారాలు అందిస్తుంది సార్. అదే నాణ్యమైన ఫుడ్ అండి, ప్లస్ అదే మంచి బట్టలు, ప్లస్ ఖరీదైన బ్యాగులు అవన్నీ దానివల్ల మా పిల్లల్ని చక్కగా పిల్లల్ని రెడీ చేసి పంపించేస్తే ఇంకా సాయంత్రం వరకు వీళ్ళే చూసుకున్నారు సార్. నువ్వు కూడా ఫ్రీగా ఎక్కడికైనా దిగచ్చు, బస్సు ఫ్రీ బస్సు, వంట ఫ్రీగా చేసుకోవచ్చు, ఉచిత గ్యాస్. రేపు రాబోయే రోజుల్లో మీరంతా ఇంటిపైన కరెంటు పెట్టుకుంటే సోలార్ ఉచితంగా ఇస్తా. అది పెట్టుకున్నాం అనుకోండి, స్టవ్ కూడా పెట్టుకున్నాం అనుకో, 5 నిమిషాల్లో వంట. మీ గ్యాస్కి ఇచ్చే డబ్బులు కూడా కొంత పొదుపు చేసుకోవచ్చు. అదేమ్మా, అట్ట కూడా కదమ్మా, గ్యాస్ ఇచ్చే డబ్బులు ఇస్తా, కరెంటు పైన ఉత్పత్తి చేసుకోండి ఇంటి పైన, ఆ డబ్బులు కూడా మీ పొదుపు అకౌంట్లో వేసుకోండి. అంటే ఎట్లా డబ్బులు సంపాదించాలో మార్గాలు చెప్తున్నా మీకు. నువ్వేంటమ్మా ఒక మాటలో చెప్పు, మీ పిల్లల్ని ఏం చేస్తావు? ఏం కావాలని కోరుకుంటున్నారు నీ పిల్లలు? ఏమ్మా మీ పిల్లల్ని ఏం కావాలని కోరుకుంటున్నారు? ఏం కావాలి? నీ పిల్లలతో మాట్లాడావా ఎప్పుడన్నా? మాట్లాడావా? ఏమన్నారు? ఎందుకంటే ఇక్కడ టీచర్ చూస్తారు, టీచర్ కావాలి, పోలీసులు చూస్తారు, పోలీసులు కావాలి, లాఠీ పట్టుకొని తిరుగుతుంటారు కదా అధికారం. నువ్వేంటమ్మా? ఒక అబ్బాయి టీచర్ అవుతాను, పెద్ద అబ్బాయి, చిన్న అబ్బాయి డాక్టర్ అవుతాను. చిన్న అబ్బాయిది 6 అండి, పెద్ద అబ్బాయిది మాట్లాడండి సార్. మా అబ్బాయి నువ్వు మాట్లాడవా? మాట్లాడాను. అప్పుడప్పుడు మాట్లాడుకుంటున్నారా? మాట్లాడతాను సార్. ఓకే, చదవాలని చెప్తాను సార్. నువ్వమ్మా? మా పెద్ద పాప నుండి ఇంటర్ సెకండ్ బైపీసీ తీసుకుందండి. నేను నర్సింగ్ చేస్తానని ప్రిపేర్ అవుతుందండి ఆ అమ్మాయి. రెండో పాప అండి ఇప్పుడు ఇక్కడ 9th క్లాస్ అవుతుంది, అమ్మాయి టీచర్ అవుతానండి. సంజయ్ అయితే అంటే నేను డాక్టర్ అవుతానని నేను పట్టుదలతో, అమ్మ మనకి ఎవరు లేరు కదమ్మా, హెల్త్ ఇష్యూస్ వచ్చినప్పుడు దాని కేర్ తీసుకోవడానికి నేను డాక్టర్ని అవుతాను. ప్రజెంట్ డాడీ ఇంప్రెషన్, డాడీ ఇలాగ అయ్యారు కదా అని పట్టుదలతో డాక్టర్ చదవాలని డాక్టర్ వేసి అమెరికాకి వెళ్ళిపోతాను నీ దగ్గర ఉన్నప్పుడు అనేసి పట్టుదల పట్టేసిందండి ఆ అమ్మాయి. పట్టుదలతో చదువుతాను, చాలా గట్స్గా మాట్లాడతాను. మా అమ్మాయి బిజినెస్ చేస్తారంటుంది సార్. అలాగే మా అబ్బాయి వచ్చి వాడు చిన్నప్పటి నుండి అంబిషన్ అనమాట, అమ్మ నేను ఆర్మీ జవాన్ అవుతానని చెప్తాడు సార్. ఓకే, గుడ్. ఇప్పుడు అగ్నివీర్ వచ్చింది కదమ్మా కొత్తగా, కొన్ని సంవత్సరాల నుండి మళ్ళీ వచ్చేయచ్చు, పోయి మళ్ళీ వస్తానంటాడా? ఓకే సార్. ఓకే అమ్మా, నీవమ్మా? జిల్లా ఫస్ట్, గుడ్. అదే గుడ్. నువ్వమ్మా? క్రాఫ్ట్ టీచర్. అదేనమ్మా, మనకేంటంటే మనకు తెలిసిన పనులే చేయాలని ఆలోచనలు ఉంటాయి మీకు. అవకాశాలు భవిష్యత్తులో వేరుగా ఉంటాయి. మీ ఊరుందనుకోండి రంపచోడవరం, నిన్నటి వరకు ఇక్కడ టెలిఫోన్ ఉండేది కాదు. ఇప్పుడు 4 గ్రామాలు తప్ప అన్ని గ్రామాలకు 4G వచ్చింది. రేపు రాబోయే రోజులు అందరికీ సెల్ ఫోన్లు వస్తాయి. ఫోన్ ద్వారా అన్ని పనులు అయ్యే పరిస్థితి వస్తుంది. సేవలు కూడా ఫోన్ ద్వారా వచ్చేస్తాయి. అన్నీ ఇస్తున్నాం కదా, యాప్లో ఇచ్చేస్తున్నాం కదా. అదే ఆ నుంచి కూడా మళ్ళీ మీకు ఇంకొకటి ఉంది కదా, ఇప్పుడు పేపర్లో మీకు అన్నీ పంపిస్తున్నాం, యాప్లో పంపించేస్తున్నాం, అటెండెన్స్ అన్నీ పంపిస్తున్నాం. రెండోది గవర్నమెంట్ చేసే పనులన్నీ కూడా మీకు అందులో వచ్చేస్తున్నాయి. బ్యాంక్ అకౌంట్ కూడా వస్తుంది, ఎవరికైనా ఇవ్వాలంటే మీరు ట్రాన్స్ఫర్ చేయొచ్చు. ఇంకా మీరు బ్యాంకు పోయే పని లేదు, ఎవరి దగ్గర పోయే పని లేదు, అన్నీ మీ ఫోన్ ద్వారానే అన్ని పనులు అయిపోతాయి. నేను
పాత రోజుల్లోనే సమైక్య ఆంధ్రప్రదేశ్లో ఒకటి పెట్టాను. గిరిజనులకు కావాల్సిన చైతన్యం, అవును సార్. అవేర్నెస్ కావాలి. అది ఇంకా తక్కువ ఉంది. అది వచ్చినప్పుడు మీరు ఆకాశమే హద్దుగా అభివృద్ధి అయ్యే అవకాశాలు. మీరు మాట్లాడినప్పుడు అన్నారు, పిల్లలు ఏమనుకుంటారు, టీచర్ని చూసి నేను కూడా టీచర్ అవుతా, కానిస్టేబుల్ తిరుగుతాడు కాబట్టి లాఠీ పట్టుకొని నేను కూడా అవుతా, పోలీస్ అయ్యి లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేస్తా, కొన్ని అనుభవాలతో ఇంట్లో ఎవరన్నా పేరెంట్స్ ఇదైతే నేను డాక్టర్ అవుతా. ఇలాంటి ఒక స్ఫూర్తి వస్తుంది. మీరు కూడా ఏంటంటే ఆ పట్టుదల నేర్పించాలి. పిల్లలతో నిరంతరం చర్చలు చేయాలి అన్ని విషయాలు. మనసు తల్లుళ్ళు అనేవాళ్ళు అందరూ చేస్తే వాళ్ళకు అచంచలమైనటువంటి విశ్వాసం వస్తుంది, నమ్మకం పెరుగుతుంది, ఊహించని ఎత్తుకు ఎదుగుతారు. మీరు ఇప్పటి నుంచి ఎవరన్నా ఒక్కరు చెప్తారా మీ ఆదాయం ఎంతని? సంవత్సరానికి ఎంతమ్మా మీ ఆదాయం? 80,000. ఏదమ్మా మొత్తం కలిసి నీకు వచ్చేది రఫ్గా? ఓకే. సంక్షేమ కార్యక్రమాలు ఎంత వస్తాయమ్మా? అదే కదా నేను అడిగేది ఏంటంటే, మీరు ప్లానింగ్ ఇంకా చేయలే, నువ్వు సగం చేసావు. మొత్తం నీకు ఎంత వస్తుందో బడ్జెట్ తయారు చేయాలి. ఎవరు దేశంలో ఫైనాన్స్ మినిస్టర్ ఎవరు? నిర్మలా సీతారామన్. ఆవిడ కూడా మీ మరి మహిళే. మొన్నటి వరకు హైదరాబాద్లో ఉండేది, ఆక్స్ఫర్డ్లో చదువుకున్నది, తెలివిగా ఉంటుంది. ఇప్పుడు ఆవిడ ఏమైంది? దేశానికి ఆర్థిక శాఖ మంత్రి. మీ బడ్జెట్ అంతా మీకు తెలియదు, ఆవిడ దేశ బడ్జెట్ చెప్తుంది. గవర్నమెంట్ ఏమి ఇస్తుంది, మీకు ఎంత ఆదాయం వస్తుంది, ఖర్చు ఎంత అవుతుంది, ఎక్కడెక్కడ పొదుపు చేయొచ్చు, ఇంకా ఎక్కువ ఎట్ట సంపాదించవచ్చు, నీతి నిజాయితీగా చేసి కూడా డబ్బులు సంపాదించవచ్చు. మీకు ఆలోచనలు అందరికి రావాలి. చెప్తాను, మా కలెక్టర్కి కూడా చెప్పా, మీకు అందరికి ఆర్థిక పాఠాలు కూడా నేర్పించమని. సాటర్డే రోజు గో బ్యాక్ డేస్, దాంట్లో పిల్లలు కూడా ఏంటంటే వ్యవసాయంలో పెట్టుబడి ఎంత, ఆదాయం ఎంత, ఇంట్లో ఇల్లు నడపాలంటే ఏంటి, ఆదాయం ఎక్కడి నుంచి వస్తుంది, సంక్షేమం, సొంత ఆదాయం ఎంత వస్తుంది, ఖర్చులు ఏ రకంగా ఉంటాయి. సో పిల్లలకి ఇప్పుడు మొదలు పెడుతున్నాం సార్. ఎవ్రీ సాటర్డే ఇది కూడా పెట్టండి, గ్రీన్ అండ్ క్లీన్ అండ్ ఆల్సో మొత్తం హెల్త్ హ్యాబిట్స్, నెట్ జీరో మొత్తం కలిసి అక్కడ నాలెడ్జ్ పెంచాలి అందరు, అవేర్నెస్, కల్చర్. పిల్లల నుంచి నేర్పిస్తే ఏంటంటే వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళి అమ్మాయి ఎంత ఆదాయం వస్తుంది, వాళ్ళ నాన్నమ్మతో కూర్చొని రాసుకుంటే చైతన్యం కూడా వస్తుంది సార్. పిల్లలకి చిన్న వయసులోనే ఆదాయం అంటే ఏంటి, ఖర్చు అంటే ఏంటి, మిగులు బడ్జెట్ ఏంటి, బెసిక్ బడ్జెట్ ఏంటి అర్థం అవుతుంది. ఇవన్నీ చేస్తూ 3 వారాలు అవి చేసి, 1 వారం ఇంటింటికి పోయి స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ని, ఆ క్యారెక్టర్ బిల్డింగ్, విజన్ అండ్ ఆల్సో వాళ్ళల్లో పరిశుభ్రత అండ్ ఆల్సో ఏరియా పరిశుభ్రత, అవేర్నెస్ తీసుకురావడం, జపాన్ కల్చర్ రావాలి. అది వస్తే అప్పుడు పిల్లలే స్కూల్స్ క్లాస్ రూమ్ శుభ్రం చేస్తారు. పిల్లలే మధ్యాహ్నము క్లాస్ రూమ్ అంతా శుభ్రం చేసి క్లీన్ చేస్తారు. వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళు క్లీన్ చేసి పెడతారు. కల్చర్ వచ్చింది. యాక్టివిటీ రూమ్లో పెట్టారు కదండి. అనే కాదమ్మా, వాళ్ళు ఏం చేస్తారంటే ఎక్కడన్నా ఒక స్టేడియం పోయినప్పుడు కానీ చెత్త వేస్తే అక్కడ ఉండే వాళ్ళందరూ అది క్లీన్ చేసిన తర్వాత ఇంటికి వెళ్తారు. ఒక కల్చర్ అమ్మ, ఒక కల్చర్, ఒక అలవాటు, జీవితంలో కొత్త కొత్త ఆలోచనలు చేయడం. ఇప్పుడు మనం ఏమంటాం, ఇక్కడ కాగితం మీ ఇంట్లో చెత్త ఎత్తుకొచ్చి రోడ్డు మీద వేస్తారు, ఇల్లు మీద అనుకుంటారు, రోడ్డు వేరే వాళ్ళది అనుకుంటారు. ఏంటి వేస్తారంటే ఏడేస్తాం. ఇప్పుడు అందుకే నేను ఏం చేస్తున్నానంటే చెత్తను కలెక్ట్ చేయడం, చెత్తని డిస్పోజ్ చేయడంలో ఇప్పుడు కొత్తగా వచ్చేట మీ దగ్గరికి స్వచ్ఛ రథాలు వచ్చాయి, ఇంటింటికి వచ్చి కలెక్ట్ చేస్తున్నారు. పొడి చెత్త, తడి చెత్త సెపరేట్ చేయడం, అక్కడి నుంచి కాంపోస్ట్ తయారు చేయడం, మీరు కూడా ఇంటికాడ తయారు చేసుకోవడం, మీ కూరగాయలు మీరే పండించుకోవచ్చు. ఆ పరిస్థితి రావచ్చు ఇప్పుడంతా శుభ్రంగా. కొత్త ఆలోచనలు చేస్తున్నాం, సంతోషం అమ్మా. మీలో చైతన్యం చూస్తే మాత్రం మామూలు ప్రాంతాల కంటే చాలా ఎక్కువ ఉంది. ఇప్పుడు మీరు చేయాల్సింది ఏంటంటే, నా కోసం ప్రిపేర్ అయ్యారేమో నాకు తెలియదు. కాబట్టి మీరేంటంటే ఇప్పుడు నాకు కావాల్సింది మీ దగ్గర నుంచి ఏంటంటే, నేను చెప్పిన విషయాలన్నీ అనునిత్యం మేము మాట్లాడే విషయాలు మీరు కూడా అర్థం చేసుకొని మీ భవిష్యత్తు బాగుండాలంటే మీరే విధంగా ముందుకు రావాలి. మేము రాష్ట్రం కోసం కష్టపడతాం, 5 కోట్ల మందికి కష్టపడతాం. మీరేం చేయాలి, మీ కుటుంబానికి సమాజం కోసం మీరు ఉపయోగపడాలి. మళ్ళీ మీకోసం సమాజం కోసం, మీ ఊరు బాగుంటే మీరు బాగుంటారు, మన దేశం బాగుంటే అందరం బాగుంటాం. ఈ స్ఫూర్తి రావాలి.
సరేనా? నమ్మకమేనా? రంపచోడవరం మారుస్తారు, పోలవరం జిల్లాని మారుస్తారు, మీరంతా కలిసి చేస్తారా? చేస్తాం సార్. మీకోసం పనిచేయండి, నెలకొక్కరోజు సమాజం కోసం కూడా ఆలోచించండి. అలాగే సార్. అలాంటి పిల్లల్ని తయారు చేయండి. అలాగే సార్. ఓకే మా గుడ్, చాలా సంతోషం మీతో మాట్లాడడం, చాలా స్ఫూర్తినిస్తూ ఉంది. ఇట్లా అందరూ ఫోటో తీసుకుందాం. లోకేష్ గారు మీరు కూడా సార్ మీరు ఇటు వస్తే పెట్టారు సార్, అందరు కెమెరా. థ్యాంక్ యూ అమ్మా, ఆల్ ది బెస్ట్ అమ్మా, మంచిదమ్మా. నమస్కారం. నమస్తే అమ్మా.